ఓవరాల్ గా ప్రస్తుతానికైతే ఉత్కంఠకు తెరపడింది. జియో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంకొక వైపు పిటిషనర్ కి 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. సో కోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి. సో ప్రస్తుతం జియో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో మా ప్రతినిధి ఏలేందర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం ఇప్పుడు ఏం చేయబోతోంది? కోర్టు ఆర్డర్ కాపీ ఎన్నికల సంఘానికి ఎప్పుడు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? రైట్, ప్రస్తుతం ఎన్నికల్లో హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు కంప్లీట్ అయిపోయాయి. మధ్యంతర స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులు లీగల్ టీం కావచ్చు, ఎన్నికల సంఘం సంబంధించినటువంటి లీగల్ టీం కూడా అక్కడే ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో, స్టే ఇస్తూ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆర్డర్ కాపీ వీళ్ళకి అందిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం జీవో నెంబర్ 9 పై కావచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి స్టే ఇచ్చిన కారణంగా ఎన్నికల ప్రక్రియ దాదాపుగా కంప్లీట్ ఆగిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఆగిపోయినట్టుగానే మనం భావించాలి. సో సంబంధించి ప్రభుత్వానికి 4 వారాల కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల టైం ఇచ్చింది. దాని తర్వాత మరోసారి పిటిషనర్కి సంబంధించి 2 వారాల టైం ఇచ్చింది. కాబట్టి 6 వారాల సమయం, అంటే ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 9 తారీఖున 23 తారీఖున ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి 23 తారీఖు లోపు ఎలాంటి ప్రక్రియ, ఎలాంటి ఇటు దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడం కావచ్చు, లేకపోతే వాదనలకు సంబంధించి కావచ్చు హైకోర్టుకి చేరే అవకాశం లేదు. కాబట్టి సో పూర్తిగా 6 వారాల సమయం ప్రభుత్వానికి అదేవిధంగా పిటిషనర్కు 6 వారాల సమయం వచ్చింది. కాబట్టి 6 వారాల సమయం లోపు ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తిగా ఆగిపోయినట్టుగానే గమనించాలి. సో ఈ జీవో నెంబర్ 9 ప్రకారం ఇచ్చేటువంటి 42% రిజర్వేషన్తో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి ఎన్నికల సంఘం ఆ రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు ముందుకు వెళ్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్ అనేది మధ్యంతరంగా ఆగిపోయినట్టుగానే మనం భావించాలి. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రీన్ సిగ్నల్ ఏ విధంగా అయితే ఎన్నికలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఇటు హైకోర్టుతో పాటు ఎన్నికల సంఘానికి తెలిపితే వాళ్ళు ఎన్నికలు నిర్వహించాలా వద్దా, నిర్వహించాల్సి వస్తే ఏ ప్రాతిపదికన, ఏ రిజర్వేషన్ ప్రాతిపదికన నిర్వహించాలన్న అంశాలకు సంబంధించి వీళ్ళకు క్లారిటీ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించి ఒక గెజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిజర్వేషన్ ప్రకారం వీరు మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి దాదాపుగా ఓవరాల్గా ఇటు ప్రభుత్వానికి పిటిషనర్కి 6 వారాల సమయం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ డేట్స్ ప్రకారం, ఎలక్షన్ డేట్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ పూర్తిగా ఆగిపోయినట్టుగానే భావించాలి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైనే ఎన్నికల సంఘం కావచ్చు